హలో అండి, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? అయితే బాగున్నాం. చూడండి, ఈరోజు వచ్చేసి నేను నైట్కి అయితే ఇంకా ములక్కాయల పులుసు అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి. ఈ ములక్కాయలు అయితే మా చెట్టుకు కాసినాయండి. చూడండి, భలే ఉన్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి, లేతగా ఉన్నాయి కాయలు అయితే. ఇంకా ఉన్నాయండి, ఇంకా ఒక 5-6 కాయల దాకా అయితే ఉన్నాయి. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు ఈ నైట్ వరకు పులుసులాగా పెట్టేద్దామని చెప్పేసి ఒక 4 కాయలు 5 కాయలు తీసుకున్నాను. ఇంకా చూడండి, బాగున్నాయి ములక్కాయలు. ఒక్కొక్క కాయ అయితే కొట్లో తీసుకోవాలంటే ఒక్కొక్క 5 రూపాయలు సంథింగ్ ఎంతో అయితే ఉందండి కాస్ట్ వచ్చేసి. మార్కెట్లోనైనా కొట్లు ఉంటాయి కదా, అమ్ముతారు కదా కూరగాయలు, అట్లాగా చాలా 5 రూపీస్ ఎంతో సంథింగ్ ఉంది. మరి ఇప్పుడైతే ములక్కాయలు అయితే కూరగాయలు అయితే నేను తీసుకోవట్లేదులేండి, ఎక్కువగా మా సారే తీసుకొస్తారు, ఆయనకు తెలుసు. చూడండి, ఇక పులుసులాగా పెట్టేద్దామని చెప్పేసి ఇక నేనైతే ఇక కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి. ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నాను, కొంచెం పెద్ద పెద్దవి 3. ఇంకా చూడండి, పెద్ద పెద్దవి 3 అయితే తీసుకున్నాను. పులుసు కదా, ఆనియన్స్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి, అందుకే నేనైతే పెద్ద పెద్దవి తీసుకున్నాను. ఇంకా ఒకటి ఎక్కువైద్ది అని చెప్పేసి అంటే తీసానులేండి, ఆనియన్స్ ఇంకా ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి అంటే ఇంకా తీసాను. ఇక 2 పెద్ద పెద్దవి అయితే తీసుకున్నాను. ఇక 3 అయితే నాకు అసలు ఆనియన్స్ అంటే ఎక్కువ ఇష్టం అండి, కర్రీస్లో నేను ఎక్కువగా వేస్తాను. అసలు ప్రతి ఒక్క కర్రీలో కొంచెం ఆనియన్స్ నేను ఎక్కువగా వేస్తుంటాను. ఇక 3 వేద్దని చెప్పేసి తీసుకున్నాను. ఎందుకులే ఇంకా ఎక్కువ అయితేలే తీసేయి, ఒక నైట్కే కదా, ఇక ఈ పూటకే మళ్ళీ ఎక్కువగా రేపు సండే అండి, ఇంకా ఎక్కువ ఇద్దులే అని చెప్పేసి అని ఇంకా తీయమంటే ఒకటైతే తీసానండి. చూడండి, ఇంకా కట్ చేసుకున్నాను, ములక్కాయలను కట్ చేసుకున్న, ఆనియన్స్ కూడా పైన అది ఉంటుంది కదా పొట్టు, అది తీసాను, శుభ్రం కడుక్కుంటున్నానండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, లేతగా ఉన్నాయండి ములక్కాయలు అయితే, చాలా బాగున్నాయి. అసలు ములక్కాయ టమాటా కర్రీ బాగుంటుంది, పప్పులో వేసినా బాగుంటుంది కదా, పులుసులా చేసినా చాలా బాగుంటుందండి ములక్కాయ అయితే టేస్ట్. ఇక చెట్లు కాసాయి కదా, చాలా టేస్ట్గా, మందులు అవి ఏవి లేకుండా మంచిగా న్యాచురల్గా పండిన కాయలు కదా, బాగుంటాయండి. అందులో ఫ్రెష్గా లేతగా ఉన్నాయి. చూడండి, ఇంకా ముక్కలు అయితే కట్ చేసుకొని ఇంకా వాటికి పైన అది తీస్తాం కదా, పీసులాగా ఉంటుంది కదా ములక్కాయలకి, అవన్నీ తీసేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను, తోలులాగా. మా అబ్బాయి చెప్తున్నాడు తోలంట. ఇక తీసేసి శుభ్రంగా కడుక్కున్నానండి ముక్కల్ని. ఇక ఆనియన్స్ కూడా 2 అయితే తీసుకున్నా, పెద్ద పెద్దవి. ఇంకా ఒకటైతే పక్కన పెట్టేసేయాలండి, ఎక్కువ ఇదిలే నైట్కే కదా, ఒక నైట్కే కదా అని చెప్పేసి ఇక ఒకటి పక్కన పెట్టేసి ఇక 2 అయితే పెద్ద పెద్దవి తీసుకున్నా, కట్ చేస్తున్నాను. చూడండి, ఒక చేతితో ఫోన్ అయితే పట్టుకున్నానండి నేను. ఇంకో చేతితో అసలు ట్రై చేద్దాం, కట్ చేయగలుగుతానా లేదా అని చెప్పేసి కట్ చేస్తుంటే అస్సలు కట్ అవ్వట్లేదండి ఒక్క చేయితోనే. ఇంకా చూడండి, ఇక నా వల్ల కాదులే అని చెప్పేసి ఇక ఫోన్ అయితే పక్కన పెట్టేసి కట్ చేస్తానండి ఆనియన్స్. ఇక ఎట్ట ములక్కాయలు కట్ చేసుకున్నాను కదా, ఇక ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఇక తాలింపులు అయితే వేస్తానండి. కర్రీ అయితే సింపుల్గా, మసాలాలు ఏవి లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి, ఇంకా ఉంటే ఇక మసాలా పౌడర్ కొంచెం లైట్గా చల్లుతాను, లేకపోతే ఇక ఒట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కారం ఉప్పు పసుపు అయితే సింపుల్గా చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే, ములక్కాయల పులుసు. ఇక చూసారు కదా, ఆనియన్స్ ఇలా పకోడీలు చేసుకుంటాం కదా, మనం పకోడీలు కట్ చేసుకుంటాం కదా, పొడవుగా సన్నగా కట్ చేసుకుంటాం కదా, అలాగైతే కట్ చేసుకున్నానండి. తింటుంటే ముద్దకి బాగుంటాయండి ఆనియన్స్ పీసెస్, చిన్న చిన్నవి కావండి, ఇలా పెద్ద పెద్దగా కోసుకొని కట్ చేసుకుంటే ఇక తినేటప్పుడు అయితే అన్నంలో తింటుంటే ముద్దలో తగులుతుంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ఫ్లేవర్ అయితే. ఇక ఇలాగ పకోడీలాగా నేనైతే పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను, సన్నగాను పొడవుగా కట్ చేసుకున్నాను, సన్నగా. ఇంకో చూడండి, పొరలుగా సన్నగా వచ్చిద్దండి, కట్ చేసుకున్నాను. ఇక నేనైతే చూపిస్తున్నాను కదా మీకు, ఇలాగ పకోడీ కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకుని చాలా బాగుంటుందండి. పకోడీ కూడా టేస్ట్ బాగుంటుంది ఇలాగ సన్నగా కట్ చేసుకుంటే. లావు కట్ చేసుకోకుండా ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు పకోడీకి. నేను అలాగే సన్నగా కట్ చేసుకున్నాను. ఇక చూడండి, సన్నగా పొరల్లాగా. ఇక ఇవి తాలింపులో వేసామనుకోండి ఆయిల్లోని అసలు విడిపోతాయండి, వేడికి ఆయిల్కి విడిపోయి పొడుపు ఇక మామూలుగా సన్న ముక్కల్లాగా ఇక మనం అట్లాగా నలిపి ఇక మామూలుగా విడివిడిగా చేసే ఏం పని లేదు. తాలింపు లేంగులోనే ఇక దానికి సపరేట్ అయిపోతాయండి ఆనియన్స్ అయితే. ఇక సన్నగా కట్ చేసుకున్నాను. ఇంక ములక్కాయలు కూడా కట్ చేసుకున్నాను కదా. ఇక చూడండి, చింతపండు అయితే తగినంత తీసుకుంటానండి, పులుసు కదా, కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకుంటాను. చూడండి,
నాకు పులుపు అంటే కొద్దిగా ఇష్టం అండి. మా ఇంట్లో కొంతమంది పులుపు ఇష్టపడతాం, కొంతమంది ఇష్టపడవండి. ఇక నేను ఎందుకో అసలు వేస్తానే నేను తగ్గించుకుందాం అనుకుంటాను. ఇంకా పడిపోద్దండి కొంచెం ఎక్కువగానే చింతపండు. ఎంత తగ్గించేద్దామన్నా సరే అనుకోకుండా కొంచెం ఎక్కువగా పడిపోద్దండి చింతపండు. నాకైతే ఇష్టం అలాగ పుల్లంగా ఉంటే నోటికి టేస్ట్ అనిపించింది, నాకు అలాగ ఇష్టం. ఇక మా ఇంట్లోనేమో మా ఆయనగారికి కొంచెం అలాగే పులుపు ఇష్టమే. ఇక నాన్న ఉన్నారండి, కొంచెం లైట్గా పులుపు ఎక్కువైందన్నా కూడా ఆయన అయితే తినరు. ఇంకా మాకు ఆయనతోనే ప్రాబ్లం. ఇంకా ఏందో మరి ఆయన కోసమే తగ్గిద్దాం అనుకుంటాను. ఇంకా అలాగ కొంచెం అంత లైట్గా కొంచెం ఎక్కువ పడిపోద్దండి పులుపు అయితే. ఇంకా చూడండి కొంచెం తీసుకున్నాను, నిమ్మకాయ ఎంత తీసుకున్నా దాన్ని అయితే నానబెట్టేసుకుంటాను, శుభ్రం కడుక్కుంటానండి. నేనైతే ముందు చింతపండు కడిగేసుకొని ఇక దాన్ని అయితే నానబెట్టేస్తానండి. తగినంత నీళ్ళు పోసుకొని దాని వరకు నానబెట్టుకుంటాను. చూశారు కదా. ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. చింతపండు నానిద్ది, ఇక అంతలోకి తాలింపులో వేసి ఆనియన్స్ వేగే టయానికి ఆనియన్స్ వేగి ఇంకా ములక్కాయ ముక్కలు వేస్తాం కదా తాలింపులోని, ఇక ఇవన్నీ వేగే టయానికి మగ్గే టయానికి ఇక చింతపండు అయితే నాని రెడీగా ఉంటుందండి. చింతపండు నానబెట్టాను కదా, ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి బాండీ తీసుకున్నానండి. ఇక దాంట్లోనైతే తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసానులేండి, 2 గంటల దాకా వేసాను. ఆయిల్ అయితే హీట్ అయింది, తాలింపులు అయితే వేసుకుంటున్నాను. నేను ప్రతి ఒక్క కర్రీలో తాలింపులు ఎక్కువగా వేస్తానండి. తాలింపు లేని కర్రీ అనేది లేదండి. నేనైతే ప్రతిరోజు పొద్దున మార్నింగ్ చేసిన ఈవినింగ్ చేసిన మామూలుగా చట్నీస్ చేస్తాం కదా టిఫిన్స్లోకి, అట్లాగైనా పచ్చళ్ళైనా దేంట్లోకైనా నేను తాలింపులు వాడాల్సిందేనండి ప్రతిరోజు. కొంతమంది ఏదన్నా పచ్చళ్ళలోకో పప్పులోకో అలాగా కొంచెం చట్నీల్లోకో ఏదో సంథింగ్ అట్లాగా వాడతారండి. నేనైతే ప్రతి కర్రీస్లోని ఎక్కువగా వాడరు కొంతమంది. నేనైతే అలా కాదండి, ప్రతి ఒక్క కర్రీకి వచ్చేసి నేను తాలింపులు వాడాల్సింది. ఏందో నాకు ఇక అదొక అలవాటు అండి. తాలింపులు వేస్తేనే ఆ కర్రీ సాటిస్ఫాక్షన్ ఇంక కర్రీ ఇక చేస్తున్నాను ఇంకా అన్నట్టు అదొక మనసుకి అదొక సాటిస్ఫై అయిపోతాను అనమాట నేనైతే. ఇంకా ప్రతి ఒక్క కర్రీలో తాలింపులు నేను వేస్తూనే ఉంటాను. కొంచెం తక్కువ వేసాను కదా మామూలు కర్రీస్ అయితే. నేను పచ్చళ్ళు ఉంటాయి కదా మామూలుగా నిల్వ పచ్చళ్ళు తాలింపు చేస్తాం కదా, ఆ పచ్చళ్ళల్లో వేస్తానండి. అసలు గట్టిగా పిరకడ పట్టుకొని అయితే వేస్తానండి. గట్టి పిరికడు 2 పిరికలైనా అసలు వేస్తానండి. ఎందుకంటే ఆ పచ్చళ్ళు తింటుంటే ఇంకా నోటికి కరకరలు ఆడతాయి కదా తాలింపులు ఆవాలు జీలకర్ర తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకోసం నేను పచ్చళ్ళ తాలింపు చేసినప్పుడు మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, పల్లీలు కానీ ఎండుమిర్చి అయినా కరివేపాకైనా తాలింపులైనా అసలు చాలా వేస్తానండి. నేనైతే ఓవర్గా వేస్తాను అవైతే. నేను ఎక్కువగా ఇక డామినేట్ చేస్తాయన్నమాట పచ్చళ్ళలోని తాలింపులు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చివే డామినేట్ చేస్తాయండి పచ్చళ్ళకి వచ్చేసి. అలా వేస్తానండి నేను పచ్చళ్ళలోని. తింటుంటే అప్పటికప్పుడు కొంచెం అప్పుడు పచ్చడి తాలింపు చేసామనుకోండి, ఇక ఒక గంట 2 గంటల వరకు ఆ రోజు వరకే కొంచెం తాలింపులు క్రిస్పీగా కరకరలాడతాయండి తింటుంటే. ఇక నెక్స్ట్ డే నుంచి కొంచెం మెత్తగా అయిపోతాయండి, పచ్చళ్ళు నానిపోతాయి కదా, ఇంకా మెత్తగానే అయిపోతాయి. ఇక మెత్తగా అయినా సరే పచ్చడి తింటుంటే అవి తగులుతుంటే కొంచెం అదొక టేస్ట్ లాగా ఉంటుంది. ఇంకా అందుకోసం నేను ఎక్కువగా తాలింపులు అయితే యూజ్ చేస్తానండి. నాకు తాలింపు గింజలు ఎక్కువగా ఇష్టం అలాగ పచ్చళ్ళల్లో తినడానికి. ఇక ఓకేనా, చూడండి తాలింపులు వేసాను. తాలింపులు వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి వేసారండి. పచ్చిమిరపకాయలు అయితే లేవులేండి, పచ్చిమిరపకాయలు లేవని చెప్పేసి ఎండుమిరపకాయలు అయితే వేసానండి. 2-3 వేసాను. ఇట్లాగా వేసి ఇక అవన్నీ ఎగుతున్నాయి కదా, ఇక వేగేటప్పుడే ఆనియన్స్ వేగేటప్పుడే తగినంత పసుపు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ అయితే త్వరగా మగ్గుతాయండి. అందుకోసమే నేనైతే ఇంక పసుపు ఉప్పు అయితే వేసుకున్నానండి. నేను పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 99% తాలింపులోనే వేస్తానండి. ప్రతి ఒక్క కర్రీలోని తాలింపులోనే వేస్తాను. ఇంకా తాలింపు ఆనియన్స్ మగ్గిన తర్వాత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక ఈ 3 కంపల్సరీగా వేస్తాను. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే కర్రీ మగ్గిన తర్వాత ఇక ఎప్పుడు కొంచెం ఫైనల్కి వస్తుంది అనుకున్నప్పుడు ఎప్పుడు కొంతమంది టేస్ట్ని బట్టి కొంతమంది అలవాటు అండి. ఎవరి వంట వాళ్ళదే కదా, అందరూ ఒకలాగే చేయాల్సిన పని లేదు కదా. ఎవరి వంట వాళ్ళకి, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుందండి. ఎవరి నాలెడ్జీ ప్రకారం వాళ్ళు చేసుకుంటారండి కర్రీస్ అయితే.
ఇక అందరూ ఒకలాగే ఉండమండి. నేను ఒకలాగా చేస్తాను, ఇంకొకళ్ళు ఒకలాగా చేస్తారు, ఇంకొకళ్ళు ఒకలాగా చేస్తారు కదా. అలాగే ఎవరికి వాళ్ళకి ఎవరి మైండ్కి ఎలా తట్టిద్దో, ఎవరు అలవాటు ఎలాగో అలా చేసుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు. ఇక నేనైతే ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా తాలింపులోనే వేసుకుంటానండి. చూసారు కదా, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక 3 అయితే వేసుకుంటాను. బాగా కలిపేసుకొని కొంచెం ఏగిని అనుకున్నప్పుడు ఆనియన్స్, ఇక ములక్కాయ ముక్కలు కూడా వేసుకుంటానండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసి ఒక డబ్బాకి అయితే పెట్టుకున్నామండి. ఇంకెలాగా ఇప్పుడు కొంచెం మార్నింగ్ టైంలో కొంచెం పనులకి వెళ్తున్నారు, మళ్ళీ ఇంట్లో లంచ్ బాక్స్ కొంచెం పెట్టుకోవటానికి కూడా కావాలి కదా. అందుకే ఏంటంటే ఇంటికాడ ప్రశాంతంగా ఉన్నప్పుడు నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా చేసినప్పుడు, ఇంకేదైనా హాలిడేస్ ఇంకేమైనా ఉన్నప్పుడు అంత తొందర ఉండదు కదండి వంట చేసుకోవటానికి. ఇక అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసుకోవచ్చండి. కొంచెం ఇప్పుడు పనులకి వెళ్తున్నారు కదా, అందుకోసం కొంచెం హడావుడిగా ఉంటుందండి. ఇందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ అయితే కలుపుకొని ఒక డబ్బాలోనైతే సేవ్ చేసుకున్నామండి. అట్లాగా నిల్వ చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక మనకు ఒక నెల పాటు అయితే వచ్చిద్దండి. నెల రోజులైనా వస్తుందండి. ఇంకా ఇదైతే మాకు ఈ మంచిగా స్మెల్ అయితే పోదులేండి, పర్వాలేదు. ఫ్రిడ్జ్లోనే పెట్టాం కదా, పర్వాలేదు, బాగానే ఉంటుందండి. కాకపోతే అట్లా కొంచెం హడావుడికి ఇప్పుడు పనులు టైం కదా, అందుకే కొంచెం మనం కాలాన్ని బట్టి నడుచుకోవాలి కాబట్టి అందుకే అలాగా ఒక 20 రోజులకి ఇంకా మాకైతే ఇది ఒక నెల వస్తుందిలేండి. ఇంక పట్టుకొని మిక్సీ పట్టేసి పెట్టామండి. ఇంకా చూసారు కదా, ఆనియన్స్ అయితే ఏగుతున్నాయండి. ఆయిల్ అయితే చూసారుగా 2 గిన్నెలు వేసానండి 2 గంటలు. అయినా సరే చూడండి, ఆనియన్స్ మగ్గుతుంటే లైట్గానే, మొత్తం అసలుకి ఎంతో లేదు. వేసినప్పుడు కొంచెం ఎక్కువలాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు చూడండి, అంత అనిపించట్లేదు ఓవర్గా, కొంచెం ఇంకా పర్వాలేదులేండి. ఆయిల్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కొన్నిట్లలో ఎక్కువ పడినప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇంకా సరిపోద్దండి కర్రీకి వచ్చేసి. ఇంకా అలాగ వేస్తుంటే ఆయిల్ అయితే చిందుతుందండి, చింది పొయ్యి నిండా పడుతుంది. నాకు ఎందుకు అసలు అలా ఇష్టం ఉండదండి. పొయ్యి మీద వంట చేసుకుంటానే ఉంటాను నేను, గ్యాస్ పై తుడుచుకుంటానే ఉంటాను, క్లీన్ చేసుకుంటానండి నేనైతే. ఇంకా అలాగ అలవాటు అండి నాకు. పొంగిపోయి చిక్కగుంటే అసలు ఇష్టం ఉండదు. ఇక చూడండి, నేనైతే మధ్యాహ్నం చేశానండి. ఏమేం చేశానంటే బెండకాయ ఫ్రై చేశాను, ఇంకా ఉల్లిగడ్డ కారం అంటారు కదా, ఆనియన్ ఉల్లిగడ్డ పచ్చడి, మేము ఉల్లిగడ్డ కారం అంటామండి. ఉల్లిగడ్డ కారం చేశాను. ఏదన్నా కర్రీస్లోకి పనికి వెళ్తుంది కదా మా అమ్మ, ఇంకా మన క్యారేజీ కట్టుకొని వెళ్ళడానికి. అసలు ఎంత కర్రీ చేసినా సరే పచ్చడి కావాలని అడుగుతున్నారండి. అదివరకు పచ్చళ్ళు ఎక్కువ అలవాటు లేదండి మాకు. ఈ మధ్య కొద్దిగా పచ్చళ్ళు ఎక్కువైనాయి. ఒక బెండకాయ ఫ్రై అయితే చేశానండి, 1/2 kg అండి. ఫ్రై చేశాక అసలుకి కొంచెం ఏంటంటే గట్టిగా తింటే ఇద్దరికే సరిపోద్దండి. కొంచెం మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తింటే గట్టిగా అసలు ఒక్కరికి ఇద్దరికే సరిపోద్దండి. 1/2 kg చేసిన బెండకాయ ఫ్రై అంత తక్కువగా వచ్చిందండి. ఒక్క మనిషికి సరిపోయే మందం అయిందండి అంత 1/2 kg బెండకాయలు కూడా. ఇక చేశాను, అందరం మధ్యాహ్నం కొంచెం వేసుకొని తిన్నాము. ఇక తల కొంచెం పచ్చడి కూడా ఉంది కదా, ఇంక ఉల్లిగడ్డ కారం అయితే చేశానండి. ఇక మాకైతే పచ్చళ్ళు అలవాటు అయిపోయినాయి. అందుకే నేను డైలీగా ఏదో ఒక పచ్చడి అయితే చేస్తానండి. కర్రీ అని పచ్చడి ఒకటి చేస్తున్నాను. ఇంకా పచ్చడి ఉల్లిగడ్డ కారం ఉంది, ఎక్కువగా చేశాను ఉల్లిగడ్డ కారం. ఇంకా అది అని బెండకాయ ఫ్రై కొంచెం ఉంది కదా. ఇక ఉల్లిగడ్డ కారం అంటే ఎక్కువ తినరు, ఏదన్నా కొంచెం దాన్ని సైడ్గా వేసుకొని తింటాం, అంతేగాని మొత్తం అన్నంలో అది తినం కదా. ఇక అందుకే ఏం చేశానంటే ఈ నైట్ వరకు బెండకాయ ఫ్రై అయితే సరిపోదు. ఇక సరిపోదని చెప్పేసి ఇక ములక్కాయలు అయితే ఒక 4 ములక్కాయలు తీసుకొని నైట్ వరకు పులుసులా పెట్టేస్తే ఆ బెండకాయ ఫ్రై ఇంకా ఈ ములక్కాయ చారు పూటకు తినేస్తే రేపటికి ఏదో ఒక కర్రీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక నేనైతే ములక్కాయ పులుసు అయితే చేస్తున్నానండి. ఇంకా చూడండి, ములక్కాయలు అయితే మగ్గినాయి. ఈ గింజలు అనేది చింతపండు పులుసు అయితే పోసుకుంటానండి. కొంచెం మగ్గాలండి, వేసాం కదా తాలింపులు వేసినాక కొంచెం మగ్గాలి. దానికి ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో కూడా కొద్దిగా మగ్గించుకుంటే ఒక 2-3 నిమిషాలు అలా మగ్గితే ములక్కాయ బాగుంటుందండి. ఇక చూసారు కదా, ములక్కాయలు అయితే మగ్గినాయి. ఇక చింతపండు పులుసు అయితే పోసుకుంటానండి. ఎందుకో చింతపండు అంటే పులుపు నాకు చాలా ఇష్టం అండి. చింతపండు పులుసు అంటే ఇక నేను ఎక్కువగా పులుసు చింతపండు ఎక్కువగా వేస్తానండి కర్రీస్లోనైతే. ఇక చూడండి, చింతపండు అయితే పిండుకుంటున్నాను పులుసు. ఇంకొక చేతిలో ఫోన్ ఉంది కదా, ఇంకేంటంటే ఇక అలాగా ఒక చేతితో గిన్నె పట్టుకొని ఒక చేతితో పులుసు పిండుకొని వేయటానికి కుదరట్లేదు. అందుకే ఏం చేశానంటే ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇట్లా పిండేసి వేరే సపరేట్గా ఒక ప్లేట్లోనైతే పోసుకుంటున్నానండి. అందులోనే ఆనియన్స్, ములక్కాయలు కట్ చేశాను కదా, ఈ ప్లేట్ ఎలాగా కడిగేస్తాం కదా, ఇందులోనైతే పిండి పులుసు ఇక మొత్తం ఈ పులుసు అయితే ఇక కర్రీలో అయితే పోసుకుంటానండి.
చూడండి ఆనియన్స్ అయితే ఎగుతున్నాయి. కొంచెం ఒక చింతపండు పిండుకునే టైంలోనే అడుగంటుకుంటూనే ఉందండి ఇది కూర అయితే. ఆనియన్స్ మగ్గినాయి కదా, ములక్కాయలు కూడా మగ్గినాయి, బాగా అడుగంటుకుంటానే ఉంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇక చింతపండు పులుసు పోసుకుంటాను. అదో చూడండి, చింతపండు పులుసు పోసుకొని కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోనే కారం, కొంచెం లైట్గా మసాలా పౌడర్ అయితే వేస్తానండి నేనైతే. చూడండి, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. చూడండి, పులుసులు కదా కొంచెం జారమింగుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లో పులుసులు తింటే. నేను ఎక్కువ ఈ మధ్య చారులు కూడా ఎక్కువ చేయట్లేదండి. పప్పు చారు అవి కొద్దిగా ఎక్కువగా, టమాటా చారు అని, ఇలాంటి ములక్కాయ పులుసు అని ఎక్కువ చేయట్లేదు. ఎక్కువ మామూలుగా ప్రతిరోజు డైలీ కర్రీస్ అవుతున్నాయి. ప్రతి ఒక్క కర్రీ ఇక పొద్దుపూట సాయంత్రం కర్రీస్ అవుతున్నాయండి. చారులు ఎక్కువ చేయట్లేదు నేనైతే. ఈ రోజు ఎందుకు ఇక ములక్కాయలు ఉన్నాక చారులాగా టమాటా వేసైనా చేయొచ్చు కూర, కాకపోతే ఎందుకు నాకు ములక్కాయ పులుసు అయితే గుర్తొచ్చిందండి. ఇక పులుసు ఒకటి చేద్దామని చెప్పేసి, చాలా రోజులు అవుతుంది కదా చారులు కూడా తినకని చెప్పేసి ఇక పులుసు అయితే చేస్తున్నానండి నేనైతే. చూడండి, ఆ చారు అయితే మరుగుతుంది కదా, పక్కన రైస్ కూడా పెట్టేసాను. ఇక వంట అయితే రెడీ అవుతుంది. వేడి వేడిగా ఇక రైసు ఇంకా చారు అయితే రెడీ అవుతుందండి. ఒకసారి అయితే అన్నం ఇలా కలిపేసుకుంటే ఈవెన్గా ఉడికిద్దండి. మనం కలుపుకుండా ఉంటే ఒక పక్కన ఉడికి ఒక పక్కన ఉడకట్లేదండి. ఎందుకు ఇట్లా కలుపుకుంటే సమంగా మొత్తం ఇంకా ఉడికిద్ది. ఇది నేను ఒకసారి ఏంటంటే ఏదైనా పని మీద పడి లేకపోతే అలా పెట్టేసి సిమ్లోని బయట కూర్చోవటం, లేకపోతే ఏదైనా పని మీద ఉంటే ఏంటంటే ఒక పక్కన ఉడికి ఒక పక్కన ఉడకట్లేదండి. అన్నం అయితే పలుకులాగా ఉంటుంది. అందుకే నేను ఏంటంటే ఎక్కువగా 99% ఇక అన్నం ఉడుకుతున్నప్పుడు ఇలా కలుపుకుంటానండి. 2-3 సార్లు కలిపేసుకుంటాను. ఇక అన్నం బాగా పొంగు వచ్చి కదబడిద్ది అనుకున్నప్పుడు కలుపుకుండా ఇక అలాగా అప్పుడు ఈవెన్గా ఉడికిద్ది. 2-3 సార్లు ఇలా కలుపుతాం కదా, ఇక మొత్తం ఈవెన్గా ఉడికిద్ది. ఇక అప్పుడు కొంచెం పొంగు వచ్చి అన్నం ఉమ్మకి వెళ్తుంది అనుకున్నప్పుడు ఇక మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను. ఇక 5 మినిట్స్లోనైతే ఇక అన్నం ఉమ్మకి వెళితే మంచిగా ఉంటుంది. ఇక పలుకు లాంటివి ఏమీ లేకుండా ఇక అన్నం అయితే కలుపుకున్నాను. ఇంకా చూడండి, చారు అయితే మరుగుతుంది కదా, ఇంక ఫైనల్గా అయితే కారం అయితే వేస్తానండి నేనైతే. కారం కొంచెం పులుసు కదా ఎక్కువగానే పట్టిద్ది పులుసులోనే. ఒక చేత ఫోన్ పట్టుకొని ఒక చేతని పప్పులు ఇక పసుపులు కారాలు తీసుకోవటం కదండి నూనెలో. నాకైతే ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఒక చేతితో తీసుకొని మూతలో మళ్ళీ వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఆడబెట్టడం, ఇంకా అంతా చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమందికి ట్రైఫాయిడ్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని అలా చేస్తూ ఉంటారండి వీడియోస్. నేనైతే తీసుకోలేదు, నాకు ఆడైతే లేదండి. నేను ప్రతిరోజు ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దగ్గర అవుతుందండి. నేనైతే ఇది మామూలుగా ట్రైఫాయిడ్ లాంటివి నా దగ్గర ఏమీ లేవండి. నేను తీసుకోలేదు, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, నేను తీసుకోలేను. అందుకోసమే ఇంకా చేయితోనే నేను ఇక ఎంత నాకు నా పరంగా నాకు చాలా కష్టమేనండి. ఒక్కదాన్ని నాకు సపోర్ట్ ఎవరు వచ్చి వీడియోస్ ఎందుకు తీస్తారండి ఇంట్లోని. కొంతమంది ఉంటారులేండి, ఇక భార్యకైనా ఎవరికైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, భర్తలు కానీ ఇంట్లో ఫ్యామిలీలో పిల్లలు కానీ ఎవరో ఒకరు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారండి. వండలే చేయలే చేసేవాళ్ళు ఉంటారండి హెల్ప్, కానీ నాకైతే చేసేవాళ్ళు లేరు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయండి. నా కోసం ప్రత్యేకించి వాళ్ళు టైం ఎందుకు కేటాయించుకుంటారండి. ఇక నేనే ఇంకా ఎందుకో నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను కూడా చేసుకోవాలి వీడియోస్ అందరిలాగా చేసి నేను ఏదన్నా ఒక్క రూపాయి ఏదైనా సంపాదించుకొని ఆశతోనే స్టార్ట్ చేశానండి. కాకపోతే నాకు ఇంత మటుకు ఇంకేమీ లేదు ప్రస్తుతానికి. మానిటైజేషన్ లాంటివి ఇంకా ఏం అవ్వలేదు నాకు. ఇంకా ఉంటుంది కదా మామూలుగా, ఇంకా ఏమీ లేదు నాకు ఇంత మటుకు డబ్బులు లేదండి. 2 ఇయర్స్ దాటింది. ఒకసారి బాధగానే ఉంటుంది, ఎందుకు అసలు వదిలేయాలనిపించింది. ఏమో మనం ఎంత కష్టపడితే అంత మన కష్టం వెనకే ఏదైనా ఉంటుంది కదా సంతోషం అని అన్నట్టు ఫీలింగ్తో నేను చేస్తున్నానండి. కాకపోతే నాకు ఖర్చు ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయి మళ్ళీ డేటా సరిపోక మళ్ళీ డేటా వేయించుకొని మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసుకొని ఒక్క చేయితో ఫోన్ పట్టుకొని ఇంకో చేయితోని పని చేసుకుంటా వీడియోలు షూట్ చేసుకొని ఇదంతా చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. నాకైతే చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే ఎందుకో నాకు
నాకు ఇది ఒక ఇంట్రెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క టేస్ట్ ఉంటుంది కదండి. అలాగే నాకు ఎందుకో నేను ఫోన్లోని టైంపాస్ కోసం వీడియోస్ చూసేదాన్ని అండి. ఇలాగ వంటల వీడియోలు ఇలాగ ఉంటాయి కదా, వ్లాగ్స్ పెడుతున్నారు కదా ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబ్లోని. అలాగ అవి చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగిందండి. నేను చేసుకుంటే నేను ఒకటి క్రియేట్ చేసుకొని నేను చేసుకుంటే నాకు రూపాయి వచ్చింది కదా, నా ఆశతోని సంతోషంతో ఒక ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను. కానీ ఇంత మటుకు నాకైతే ఏమీ లేదు. 2 ఇయర్స్ అయితే అవుతుంది. ఇక నా డబ్బులు అయిపోవటం అవుతున్నాయి కానీ ఇంకేమీ లేదండి. ఏవో ఇంకా ఎప్పుడు మానిటైజేషన్ అయిద్దో, ఎప్పుడు గూగుల్ అది ఉంటుంది కదా మామూలుగా పిన్ను అవి ఎప్పుడు వస్తాయో, నాది ఎప్పుడు మానిటైజేషన్ అయిద్దో నాకే అర్థం కావట్లేదండి. అసలు ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. ఎలాగ అసలు ఆ ప్రాసెస్ ఏంటో కూడా నాకు సరిగ్గా అర్థం కావట్లేదండి. ఎలాగ అయ్యిద్ది మానిటైజేషను? గూగుల్ నుంచి పిన్ వస్తుంది కదా, గూగుల్ యాడ్సెన్స్ నుంచి. అలాగ నాకు ఎలా పిన్ను ఎప్పుడు వచ్చిద్ది, ఇంకా ఇది ఎప్పుడు మానిటైజేషన్ అయ్యిద్ది, అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, అసలు ఎలాగని కూడా నాకు అర్థం కావట్లేదండి. ఏం చేయాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. కాకపోతే స్టార్ట్ చేశాను కదా, స్టార్ట్ చేశాను. చాలా 2 ఇయర్స్ అవుతుంది, రన్ అవుతుంది కదా, దీన్ని ఎందుకు ఆపేసేయాలి అని చెప్పేసి ఇక ఇదొక అనిపించి ఇక నేను ఏదో చేస్తున్నానండి. కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే ఎందుకు ఇది నీకు ఏ రూపాయి రాదు, దీనివల్ల ఖర్చే ఎక్కువ అని చెప్పేసి అంటున్నారులే. కానీ అన్నా కూడా ఏమో కష్టం వెనక ఒక ప్రతిఫలం ఉంటుందేమో అన్న ఆశతోనే నేను ఇంకా ముందుకు నడుస్తున్నానండి. 2 సంవత్సరాలు అయినా సరే నేను దాన్ని ఇంక వదిలిపెట్టకుండా ఇక దీన్ని ఇలానే రొటీన్ చేసుకుంటున్నానండి. ఇంట్లో పని చేసుకోవాలి, నేను ఇది చేసుకోవాలి, ఇక నాకు చాలా పని ఉన్నా సరే నేను ఇక దీన్ని అయితే వదిలిపెట్టట్లేదండి. ఏమో నాది ఎప్పుడు మానిటైజేషన్ అయితే నాకే తెలియదండి. ఇంకా ఏమో ఒక సాడ్ మూమెంట్ వెనక ఒక హ్యాపీనెస్ ఉంటుందన్న ఆశతోనే నేనైతే ముందుకు నడుస్తున్నానండి. ఇక ఓకేనా, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా కారం వేసాను, కొంచెం ఫైనల్గా మసాలా పౌడర్ అయితే వేసానండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇక వంట కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది కదా, చూసారు కదా, అన్నం అయితే ఆపేసానండి. ఇంకా కూర కూడా ఆపేస్తానండి. ఇంకా చూడండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. పులుసు మంచి కమ్మట వాసన వస్తుందండి. ఓకేనా, వంట అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, బాయ్.